సిటీలో మతపరమైన ర్యాలీలకు డీజే క్రాకర్స్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ పండుగల తర్వాత హైదరాబాద్ సిపి నిర్వహించిన మీటింగ్లో డీజే నియంత్రించాలని నిర్ణయించారు. రానున్న దసరా, నవరాత్రి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్ను సరఫరా కూడా చేయకూడదని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. సిటీలో సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ర్యాలీల్లో డీజే, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాల ప్రకారం పెట్టుకోవచ్చంటున్నారు అధికారులు. డే టైంలో రెసిడెన్షియల్ జోన్లలో 55, కమర్షియల్ జోన్లో 65, ఇండస్ట్రియల్ జోన్లో 75 డెసిబిల్స్ కి మించి సౌండ్ పెట్టకూడదని ఉత్తర్వుల్లో తెలిపారు. మరోవైపు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కి 100 మీటర్ల లోపు ఎలాంటి సౌండ్స్ పెట్టకూడదన్నారు. డీజే పెడితే మినిమం 80 డెసిబిల్స్ సౌండ్ వస్తుంది కాబట్టి వాటిని పూర్తిగా నిషేధించాలన్నారు పోలీసులు. సౌండ్ పొల్యూషన్ ఆందోళన కలిగించే విషయమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కాలనీలో డీజే మోతలతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజల నుంచి తమకు మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. మేము ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యమే కాదు, ఇతర అనుభవాలు మా ముందుకు వచ్చాయి. అంటే మొత్తం శరీరం అంతా వణుకుతూ ఉంది, హార్ట్, గుండె ఏదైతే ఉందో అది కదులుతూ ఉంది. ఇక చెవుల గురించి చెప్పే అవసరమే లేదు, అవి ఎప్పుడు పగులుతాయనే ఆ భయం కూడా ఏర్పడింది. ఈ విధంగా చెప్తున్నారు, అందరు కలిసి కట్టుగా చేస్తే గానీ ఇది కాదు. ఇక పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై పలు హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పండుగలపైనే పోలీసులు ఆంక్షలు విధించడం మంచిది కాదంటున్నారు. అన్ని మతాల ర్యాలీలపై నిషేధం విధిస్తేనే హిందూ పండుగ ర్యాలీల్లో కూడా షరతులు విధించాలన్నారు. డీజే సంస్కృతిని అడ్డుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం అనేది అది తగదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఏదైతే సౌండ్ కు అనుగుణంగా, ఆ డిజిబిలిటీకి అనుగుణంగా హై సౌండ్ కాకుండా దానికి మీడియంగా ఒక పరిధికి లోబడి ఆ యొక్క డీజేకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. డీజే ఉండాల్సిందే, కానీ సౌండ్ పరిమితికి లోబడి ఒక హద్దు లోపల నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి పోలీసులు కూడా ఒక పరిధి నిర్ణయించాలి, సౌండ్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకోసం అంటే మొత్తం డీజే వద్దు అని చెప్పి చెప్పడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఆ యొక్క దుర్మార్గంగా వ్యవహరించడం అనేది తప్పు. ఈసారి దసరా ఉత్సవాలకు అమ్మవారి ఊరేగింపు, దాండియా ఈవెంట్స్ లో డీజేలకు పర్మిషన్ ఇవ్వబోమన్నారు పోలీసులు. నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు పెట్టొద్దని సౌండ్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించారు. ఒకవేళ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినా 55 డెసిబిల్స్ కి మించి సౌండ్ ఉండకూడదని నిర్వాహకులను ఆదేశిస్తున్నారు పోలీసులు. మతపరమైన ర్యాలీలే కాకుండా పొలిటికల్ ర్యాలీలు, ప్రోగ్రామ్స్ లో కూడా డీజే, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేయాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు. మరోవైపు డీజేలపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తోందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.